అందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వర్ధంతి రోజున మాట్లాడారు. ఆయన గురించి చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర్ గారు చేసిన మంచి పని ఏదైనా ఉండి చెప్పుకుంటే బాగుండేది. వాళ్ళు ఏడకపోయినా ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తొస్తున్నట్టు ఉంది వాళ్ళకి. మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ కోరి సంఘడు ఒక అతను ప్రసన్న, ఆయన గంధం ప్రసన్న ఆంజనేయులు. గంధం ప్రసన్న ఆంజనేయులు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అన్నా అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకో అన్నా. నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది? గంజాయి, హెరాయిన్ అమ్మించావు. రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు. 2 టౌన్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబులో ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా? ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయినట్టుగా ఉంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ. నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్డలు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది? నువ్వేంది? ఒక కౌన్సిలర్ స్థాయి నీది. ఎమ్మెల్యే స్థాయి గురించి ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్టసభల్లో పోయాను, నీకంటే ముందు పోయాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 సార్లు కౌన్సిలర్ ఏమన్నా కొమ్ములు వస్తాయా? మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఇష్టం మాట్లాడతావా? మీరు ఆయన మా చేతులు కట్టేస్తా ఉండాడు. గమ్ముకొనండి. ఆయన పరుసు మాలేద్దరు. ఆయన ఏందో అసలు అర్థం కావట్లే ఆయన కథ తేలస్తాం. ఆయన కథ తేలస్తాం. ఆయనకి సపరేట్ కథ ఉందా? ఆ కథ ఏం తేలస్తాంలే. అది అంటాడు ఇది అంటాడు. మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే దేవుడైతే అవ్వచ్చు. ఏమి ఆ రోజు మా అన్న మాట్లాడినట్టు సేనన్న మాట్లాడినట్టుగా ఆ రోజు అందరూ ఏం చేస్తున్నారు? ఏడున్నారు మీరంతా? ఏడున్నారయ్యా మీరంతా? గోచిపాతల అతనికి జరిగితే, తేజాకి అన్యాయం జరిగితే ఏడున్నారు మీరంతా? పైగా హర్షకు అన్యాయం జరిగితే ఏడున్నారు మీరంతా? దుగ్గిరాల కరుణాకర్కి అన్యాయం జరిగితే ఏడున్నారయ్యా మీరంతా? ఏడబోరా స్వామి మీరంతా ఆ రోజు? ఇవాళ వచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు. వీళ్ళు ఒక పెద్ద మనుషులు, ఆయన ఒక పెద్ద మనిషి, నెల్లూరు ఆయన ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందలే. వీళ్ళకి కథ సపరేట్ జాలస్తాం. కానీ పెద్ద మనుషులందరికీ కాదు, ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి. ఎమ్మెల్యేగా ఏ ఊరికి అంటే మెజార్టీ 33,000 మెజార్టీ కావాలి నియోజకవర్గం. సిగ్గుండాల మాట్లాడేటప్పుడు మళ్ళీ ఏమన్నా దాని గురించి నువ్వు చేసుకోండి. నేనేం తప్పులు చేశాను నాయన, అవి చేసుకోకుండా అన్నవరం కోరికి పో, స్కెచ్ గీయి, ఏడో చూడు, లేపేద్దాం వేసేద్దాం. 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు ఏడైనా మా వాళ్ళే. నీకు అధికారం ఉంటే చంపింది మా వాళ్ళే, నాశనం చేసింది మా వాళ్ళే. ఈరోజు అధికారం లేవు అయినా మా వాళ్ళని వరకు మమ్మల్ని నాశనం చేస్తున్నాం. మా వాళ్ళనే చెయ్యి. నీకు అధికారం ఉన్నా దళితులే, నీకు అధికారం లేకపోయినా దళితులనే నాశనం చేసే ప్రక్రియ ఇది. వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు మాట్లాడిన నాయకులకి అందరూ ఒళ్ళు మన చెప్పినట్టుగా సేనన్న చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లేకపోతే హరికథలు బుర్రకథలు మీరు చెప్తా ఉండరు, మేము కొత్త కథలు చెప్పాల్సి వస్తుంది. అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వేదికను అలంకరించినటువంటి మా పెద్దలందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి
జరిగితే వారు చేసిన మంచి పనులు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 10 మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ వైసీపీ నాయకులు చిత్ర విచిత్ర వేషధారణతో, ఎందుకనో తెలవాల, మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కళ్ళలోకి వస్తున్నట్టున్నారు వాళ్ళకి. వర్ధంతిలో కూడా, జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోయేటట్లేరు. ఈరోజు చాలా మంది మాట్లాడారు, వర్ధంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు. ముఖ్యంగా మా సోదరుడు గంధం ప్రసన్న ఆంజనేయులు, అతనేదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రుడు వారసులాగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంది ఏంది? కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు. అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు. పరుసుమాలి గురించి అంటే చెప్పలే. ఎవరు మీరు? మీరెవరు? అధికారానికి, వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా. వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఏడున్నారు? మీకేం పదవులు ఉన్నాయి? ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు? అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తెర మీదకి వస్తున్నారు. చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీల మీద, ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంట్, ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు. అసలు సూటిగా అడుగుతున్నా నిన్ను, దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా? ఎక్కడ పోయావు నువ్వు? అదే మన బోవోలు మండలానికి సంబంధించిన ఐఓసి పెట్రోల్ బంకులో గోచుపాతాల తేజ, అదే దగదత్తి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ కొట్టినప్పుడు ఏడబోయావు? ఎందుకు లెగలేదు మీ నోరు? ఇదే ప్రసన్నాది, ఇదే కామరాజ్ది, అదే పరుసుమాలిది, ఎందుకు లెగలేదు? ఏదో అన్యాయం, అక్రమం జరిగిపోయింది కావాలని అంటున్నారు. కావాల అన్యాయం, అక్రమం ఎక్కడ జరిగింది? ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చినాక జరిగింది. ఎందుకు మీరు నోరు మెదపలేదు? కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే, ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు తెలవలేదు? ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది? పైపెచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు ప్రసన్న, గంధం ప్రసన్న, ఏమన్నా ఇంటి పేరు గంధం ప్రసన్న ఆంజనేయులు. నేను 2 సార్లు కౌన్సిలర్ అంటే కౌన్సిలర్కే అధికారం ఉందండి ఏమైనా మాట్లాడేదానికి? భగవంతుడు తర్వాత భగవంతుడు, ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు. అంటే కౌన్సిలర్ అయితేనో, చైర్మన్ అయితేనో, ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ, ఓటేసే హక్కు ఇచ్చాడు. నువ్వేంది ఈరోజు కొత్తగా ఏందో అంబేద్కర్ రాజ్యాంగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసన్న? ఎడబోయాడు నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్, ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్కడ దాక్కున్నాడా? ఆంధ్రజ్యోతిలోనో మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని. దాని ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి, ఇది జరిగే సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు. అక్రమ కేసులు భయపడినావు, జైలుకి వెళ్ళడానికి భయపడ్డాని. ఎక్కడో పారిపోయే ప్రతాప్ నువ్వు. అక్రమ కేసులే కాదు, నువ్వే స్వయంగా 100 సార్లు మాట్లాడావు కదా. మొత్తం దీన్ని ప్రైవేటు ఆస్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించకూడదని నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తివి కదా. నువ్వు చేసిన వ్యాఖ్యలు ఆడపోయి అక్రమ కేసులు భయపడను, జైలుకి వెళ్ళాలి, ఆడ పారిపోయా? ఉత్తమ కుర్మార పగల్బాల్ బలికినోడి నువ్వు. పైపెచ్చు ఏదో చెప్పాడు మళ్ళీ, ఏంది ఏదో నీతి నిజాయితీ గురించి.
ఏదో 2 సంఘటనలు పోల్చాడు. బాలకృష్ణ గారి కేసులు, తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు. వంగవీటి మోహన్ రంగా గారు హత్యలో ఆరో తెలుగుదేశం పార్టీ ఉందని ఏదో వ్యాఖ్యలు చేశాడు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు అన్న? వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నీకు దగ్గరికి? ఈ రోజు విగ్రహం ఓపెన్ చేసింది ఎవరు? రంగా గారి కుమారుడు. నువ్వు మాట్లాడే హక్కు, అందులో మా కులం గురించి మాట్లాడే హక్కు ఏడుంది? కాపు కులం, నువ్వెవరైతే బాస్ గా 2 సార్లు ఎమ్మెల్యే, మా నాయకుడు నిజాయితీ పరుడు, నీతి పరుడు అంటున్నావు చూడు, అతనికి రాజకీయ భిక్ష పెట్టింది మా కాపు కులస్తుడు చిరంజీవి గారు. చిరంజీవి గారు అప్పుడు చాలా మంది టికెట్లు వేస్తే ప్రతాప్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డిలా, జగన్మోహన్ రెడ్డిలా, ఇంకోహళ్ళీలా టికెట్ ఇచ్చింది చిరంజీవి గారు. చిరంజీవి గారు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. కానీ అదే చిరంజీవిని ఏం చేశాడు ప్రతాప్? అన్నం తినే వాళ్ళకు సున్నం పెట్టే వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళ టికెట్లు బట్టే వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే షెల్టర్ చూసుకోబట్టే చిరంజీవి గారు పార్టీని ఇది నేను నడపలేని ఆపేశాడు. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా కాపు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రసన్న, మీకు లేదు. నీకెక్కడుంది? కాపు కులం గురించి ప్రతాప్ రెడ్డి, ఇదే సీనియర్ లీడర్, ఇక్కడ లేడు ప్రజెంట్, మలిశెట్టి వెంకటేశ్వర మీద దాడి చేశాడు. కులాన్ని తిట్టించి పైశాచికానందం పొందిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. నువ్వేది మా మీద సానుభూతి పొందేది? అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు ఇది అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చెప్తా. రంగా గారి హత్య జరిగింది కదా, రంగా గారి హత్య ప్రథమ ముద్ద అయిన దేవినేని నెహ్రూని సొంతన చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చి కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే వారసత్వం కొనసాగిస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మొన్న జిల్లాల విభజనలో కృష్ణా జిల్లాని 2 పార్టీలు చేశాడు. 2 జిల్లాల పార్టీషన్లో చాలా మంది రంగా గారి అభిమానులు, ఎందుకంటే దానికి కాజు కూడా ఉంది, అధికారం రాకముందు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఒక ద్వారానికి వంగవీటి మోహన్ రంగా గారి ద్వారం అని నువ్వు పెట్టుకొని జయంతి వర్ధంతికి పూలమాలేసి నటించిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? జిల్లాల పార్టీషన్లో ఒక పార్టీషన్ కి నందమూరి తారక రామారావు గారు పెట్టావు, ఓకే. 2వ పేరు అట్టా కృష్ణా జిల్లాకు వదిలేశావు. అది వాళ్ళ చిత్తశుద్ధి. నువ్వేంది మాట్లాడేది? నీకు మాట్లాడే అర్హత ఏడుంది ప్రసన్న? పైపెచ్చు నీకు న్యాయం చేస్తా, ధర్మం ఏది నువ్వు చేసేది? చేస్తే మేం చేస్తాం న్యాయం నీకు. మాట్లాడే ప్రసన్నకి, కామరాజుకి, పరశుమాలికి మేం చేస్తాం న్యాయం. కులం కార్డు పెట్టుకొని, మతం కార్డు పెట్టుకొని, ప్రాంతం కార్డు పెట్టుకొని రాజకీయం చేయలేరు ప్రసన్న. మీరు ఎవరిని బెదిరిస్తావు? ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీదే? ఈ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసి, ఏమి పని చేసి నువ్వు బతుకుతున్నావు? ఆడ మాట్లాడే నాయకులు బెగ్గింగ్ తో బతికేవాళ్ళు ఈ రోజు నిజాయితీగా వ్యాపారాలు చేసి 10 మందికి ఉపయోగపడే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ ఉడతూపులకి, లేదు కామరాజు ఉడతూపులకి, పరుసుమాలి అనేవాడు ఉడతూపులకి భయపడేవాళ్ళు లేడు. వాడి ట్రాప్ లో పడ్డారు. ప్రతాప్ రెడ్డి అనే వాడి ట్రాప్ లో పడ్డారు మీరు. అధికారం రానప్పుడు అధికారం మీతో పని చేయించుకున్నాడు. అధికారం వచ్చాక మీకు ఏమైనా చేశాడా? ఎందుకంటే తెలుగుదేశం అనేది రకరకాల కులాలు, మతాలు సమ్మేళనంతో ఉన్న పార్టీ. మీది కుల పార్టీ. మీది అధికారం ఉంటే అధ్యక్షుడిగా విజయం ఉంటది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఏడ అధ్యక్షుడిగా ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకో రెడ్డి ఉంటాడు, ఈడ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఉంటాడు, టౌన్ అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి. ఇక్కడ అంత కాదు. రకరకాల కులాలు, మతాలు, భిన్నత్వాలుగా ఉండేది. నువ్వేంది విమర్శించేది? ఎందుకంటే
క్లియర్ గా చాలా మంది మాట్లాడాల్సి ఉంది, అందువల్ల క్లియర్ గా చెప్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది. అది కూడా ఏంది, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు, లేదంటే ఒళ్ళు పగల కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తా ఉన్నాం వినయంగా.